ఐపీఎల్ 18వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ గేర్ వేసింది. అదిరిపోయే విజయాలు సాధిస్తోంది. టైటిల్ రేసులో ఫేవరెట్గా మారిపోయింది. ఇప్పటి వరకు బయటి వేదికల్లో ఆడిన 6 మ్యాచుల్లోనూ గెలిచింది. సొంత పిచ్ పైన 2వ విజయాన్ని అందుకుంది. ఆడిన 11 మ్యాచుల్లో 8 గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టినట్టే. అయితే రాయల్ ఛాలెంజర్స్ దూకుడు చూసి అభిమానులు మురిసిపోతున్నారు. బెంగళూరులో మ్యాచ్లు జరిగితే ఫ్యాన్స్ హంగామా అంతా ఇంతా కాదు. ప్రస్తుత సీజన్లో ఆర్సీబీ మ్యాచ్లకు అభిమానులు పోటెత్తుతున్నారు. ఆర్సీబీ అంటూ ఆ జట్టుకు ఎనర్జీ ఇస్తున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్లో బిగ్ షాట్లు కొట్టినా, వికెట్లు తీసినా స్టేడియం ఉర్రూతలూగిపోతోంది. గెలుపు కిక్కును ఫ్యాన్స్ మస్తుగా ఆస్వాదిస్తున్నారు. ఈసారి రాయల్ ఛాలెంజర్స్ కప్పు కొట్టడం పక్కా అని ఫిక్స్ అవుతున్నారు. 18వ నెంబర్ జెర్సీ వేసుకునే విరాట్ కోహ్లీ 18వ సీజన్ మెమరబుల్ గా నిలిచిపోవాలని కోరుకుంటున్నారు. టైటిల్ డ్రీమ్ ఈసారి నెరవేరాలనుకుంటున్నారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ పై విజయాన్ని అభిమానులు ఓ రేంజ్ లో ఎంజాయ్ చేశారు. చిన్నస్వామి స్టేడియంలోనే కాకుండా ఆ పరిసరాలన్నీ అభిమానుల కేరింతలతో హోరెత్తిపోయింది. మ్యాచ్ ముగిశాక కూడా స్టేడియం పరిసరాల్లోనే చాలా మంది ఉండిపారు. దీంతో చిన్నస్వామి స్టేడియం పరిసరాలు జనసంద్రంలా కనిపించాయి. ఫ్యాన్స్ అభిమానాన్ని చూసి ఆర్సీబీ క్రికెటర్లు కూడా ఆనందపడ్డారు. ఇదే అంశంపై కృణాల్ పాండ్యా రియాక్ట్ అయ్యాడు. ఈ అభిమానం చూస్తుంటే తాము అదృష్టవంతులు అనిపిస్తోందన్నాడు. దేవుడు ఛాన్స్ ఇచ్చాడని ఈసారి ఆర్సీబీ కప్ కొట్టాల్సిందే అన్నాడు. ఒకసారి ఆర్సీబీ కప్ గెలిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండని ఎమోషనల్ అయ్యాడు. నిజానికి ఆర్సీబీ అంటే విరాట్ కోహ్లీ అంటే ఆర్సీబీ. రాయల్ ఛాలెంజర్స్ ను అభిమానించే వారిలో ఎక్కువ మంది కోహ్లీ ఫ్యాన్సే ఉంటారు. కింగ్ ని చూసేందుకే స్టేడియాలకి వస్తారనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఆర్సీబీ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్లో ఒక ప్లకార్డ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓ యువతి పట్టుకున్న ఆ ప్లకార్డ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ ప్లకార్డ్లో ఏముందంటే, మా అమ్మ గుడికి వెళ్లమంది, అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని రాసి ఉంది. దానిపై విరాట్ ఫోటో కూడా ఉంది. అంటే కోహ్లీని ఆ అభిమాని క్రికెట్ దేవుడిలా చూస్తోందన్నమాట. విరాట్ పై ఫ్యాన్స్ ఇలా అభిమానం చాటుకోవడం కొత్త కాదు. గతంలోనూ అనేక ప్లకార్డులు దర్శనమిచ్చాయి. ఆర్సీబీ కప్ గెలిచే వరకు పెళ్లి చేసుకోనంటూ కొందరు అమ్మాయిలు ప్లకార్డులు ప్రదర్శించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ మళ్లీ వైరల్ అవుతున్నాయి.